శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణ విజయవాడ కనకదుర్గ అమ్మవారికి. అన్నపూర్ణేశ్వరీ దేవి అనగా చాలా విశేషమైన శక్తివంతమైన అమ్మవారు. అన్నానికి మూలం. శాకంభరీదేవి యొక్క స్వరూపం. పార్వతీదేవి యొక్క అలంకారాలలో ఒకటి, అవతారాలలో ఒకటి. పరమేశ్వరుడు బ్రహ్మకపాలం చేత బ్రహ్మహత్యాపాతకం వల్ల చేతిలో బ్రహ్మకపాలం అంటుకుపోయి ఏమి తిందామనుకున్నా చేతిలో పడిన వెంటనే అది భస్మం అవ్వడం మొదలయ్యింది. అలా ఆ భస్మాన్ని తినలేక ఆ భస్మం అవుతూ ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక మొత్తం ప్రపంచం అంతా ఆయన తపస్సుతో తిరుగుతూనే ఉన్నారు. ఆయన బాధ చూసి పార్వతీదేవి చలించిపోయి అన్నపూర్ణ అలంకరణతో అన్నపూర్ణాదేవి యొక్క అవతారంతో వచ్చి ఆయన చేతిలో కపాలంలో వేయడం మొదలెట్టింది అన్నాన్ని. అది వేయడం భస్మం అవ్వడం, అమ్మవారు వేయడం భస్మం అవ్వడం, ఇలా జరుగుతూ ఉండేసరికి అమ్మవారు ఎంత ఇదిగా వేసిందంటే అది భస్మం అయ్యే సమయం కూడా ఇవ్వనంత ఎక్కువగా అన్నాన్ని దాంట్లో వేయడం మొదలెట్టేసరికి అక్కడ ఈశ్వరుడి యొక్క ఆకలి తీరింది. తదనంతరం కేదార్ఘాట్లో ఉండే స్నానం చేయడం, బ్రహ్మకపాల మోక్షం జరగడం, అదంతా కాశీ వృత్తాంతము. దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. అలా అన్నపూర్ణేశ్వరీ దేవి అవతరణ మొదలయ్యింది. తదనంతరం కాశీలోనే అన్నపూర్ణేశ్వరి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ వల్ల అక్కడే విరాజిల్లుతూ అందరికీ జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదిస్తూ ఆకలితో ఉన్నవారికి అమ్మలాగా అన్నం పెడుతూ కాపాడుతూ వచ్చింది. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో హొర్నాడు అన్నపూర్ణేశ్వరి మందిరం కూడా ఉంది. ఈ అన్నపూర్ణేశ్వరి యొక్క అవతారమైన పార్వతీదేవి యొక్క అవతారమైన అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క స్తోత్రాలలో ఒకటి అన్నపూర్ణాష్టకం. శంకరాచార్యులు వారు రాసింది. ఆయన స్తోత్రపారాయణంగా చేస్తూ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి. నిత్యము ఆనందాన్ని ప్రసాదించగల శక్తిగల అమ్మవారికి వరా అభయకరి, వరములను ఇచ్చే అభయం ఇచ్చే అమ్మవారు, సౌందర్య రత్నాకరి, సౌందర్యవంతమైన ఆభూషణాన్ని ధరించిన అమ్మవారికి, నిర్దూతాఖిల ఘోర పావనకరి, ఆలోచించి కూడా ఊహించనంత పాపాలన్నీ కూడా నాశనం చేయగల అమ్మవారికి, ప్రత్యక్షమైన మాహేశ్వరి స్వరూపమైన అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. కాశీపురాధీశ్వరి అయిన అమ్మవారిని నేను నమస్కరిస్తున్నాను. ఈమె భిక్షాందేహి కృపావలంబనకరి, భిక్షాన్ని నాకు ప్రసాదించు. కానీ శంకరాచార్యులు వారు అడిగిన భిక్ష ఏంటి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. భిక్ష అనేది అడిగేటప్పుడు విద్యార్థి కూడా ఒక భిక్షాటనే, ధనార్థి ఒక భిక్షాటనే. అలాగ కావాల్సినది అడగడమే భిక్షాటన అని అర్థం. అటువంటి ఎవరైనా సరే మనస్ఫూర్తితో తల్లి నన్ను అనుగ్రహించు అని ప్రార్థింపగా భిక్ష రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మవారిని భిక్షాందేహి కృపా అవలంబనకరి, కృపతో నన్ను అనుగ్రహించు తల్లి, మాత, అమ్మ అన్నపూర్ణేశ్వరి అని ప్రార్థిస్తున్నారు. నానారత్న విచిత్రభూషణకరి, నానారత్న అంటే రకరకాలైన రత్నములతో విచిత్రమైన అలంకరణతో ఉండేది. హేమాంబరాడంబరి, బంగారు వస్త్రములను ధరించినది. ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి, ముత్యాలతో కూడిన హారాన్ని వక్షముల వరకు ధరించిన అమ్మవారు. కాశ్మీరాగరు వాసితాంగ అంటే అగరు, కుంకుమాది పుష్పములు, చందనాది సుగంధ ద్రవ్యాలని అలంకరించుకున్న సుగంధ పరిమళ భరితమైన కాశీపురాధీశ్వరి అయిన, కాశీపురానికి ఆధీశ్వరి అధినాయకురాలైన మాతా అన్నపూర్ణేశ్వరి, అమ్మ అన్నపూర్ణాదేవి కృపతో నన్ను అనుగ్రహించి భిక్షాందేహి, భిక్షను అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. మూడవ శ్లోకంగా యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి, యోగముచే పొందు ఆనందములన్నిటిని, అంటే జాతకంలో ఉండే మంచి యోగముల వల్ల ఎన్ని రకములైతే ఆనందములు వస్తాయో అన్ని రకముల ఆనందములని ప్రసాదించగల శక్తి గల అమ్మవారికి
అలాగే ధర్మైక నిష్ఠాకరి, ధర్మ మార్గాన్ని అనుసరించగల శక్తిని బుద్ధిని ప్రసాదించగల అమ్మవారిని ప్రార్థిస్తూ, రిపుక్షయకరి, శత్రువులను నాశనం చేయగల మహాశక్తివంతురాలైన అమ్మవారిని, చంద్రార్కానల భాసమానల హరి, సూర్యచంద్రులు అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైన అమ్మవారిని, త్రైలోక్య రక్షాకరి, ముల్లోకాలని రక్షించే శ్రీ పార్వతీదేవిని, సర్వ ఐశ్వర్యకరి, అన్ని రకములైన ఐశ్వర్యములను ప్రసాదించగల అమ్మవారికి, తపఃఫలకరి, ఎన్ని యుగాలు తపస్సు చేసినా దొరకని ఫలితాన్ని క్షణమాత్రంలో భిక్ష రూపంలో ఇవ్వగలిగిన శక్తి గల కాశీపురాధీశ్వరి అయిన అమ్మ అన్నపూర్ణేశ్వరి, కృపతో నన్ను అనుగ్రహించు, భిక్షాందేహి అని ప్రార్థిస్తున్నారు. 4వ శ్లోకంలో కైలాసాచల కందరాలయకరి, గౌరీ హ్యుమాశాంకరి, కౌమారీ నిగమార్థగోచరకరి, ఓంకార బీజాక్షరి, కైలాస పర్వతముల యొక్క గుహల యందు ఉమాదేవిగా ఉండే అమ్మవారి యొక్క శంకరుడికి యొక్క భార్యకి నేను నమస్కరిస్తున్నాను. కౌమారీ రూపమయ్యి నిగమార్థగోచరకరి, వేదార్థములను బోధించగల మహాశక్తి గల అమ్మవారికి, ఓంకార బీజాక్షరి, ఓంకార స్వరూపురాలైన అమ్మవారికి, మోక్షద్వార కవాటపాటనకరి, మోక్షద్వారాన్ని అనుగ్రహింపగల అమ్మవారికి, కాశీపురాధీశ్వరి అయిన అమ్మవారికి, అమ్మ అన్నపూర్ణేశ్వరి, కృపతో నన్ను అనుగ్రహించి మోక్షం అనే భిక్షని నాకు ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. 5వ శ్లోకంగా దృశ్యాదృశ్య విభూతి వాహనకరి, బ్రహ్మాండ భాండోదరి, లీలా నాటక సూత్రఖేళనకరి, విజ్ఞాన దీపాంకురి, కనబడి కనబడకుండా ఉండే మహిమలు కలదానవు, విపరీతమైన మహిమలు, దృశ్య అదృశ్య విభూతి వాహనకరి, తెలిసి తెలియక కనిపించి కనిపించకుండా ఎన్ని రకములైన శక్తులు ఉన్నాయో విభూతులు ఉన్నాయో అన్ని సిద్ధులను ప్రసాదించగలే అమ్మవారు. సిద్ధులు అంటే అష్టసిద్ధులు. ఇదివరకు మనం చెప్పుకున్న అనిమ గరిమ లఘిమ మహిమ ఈశత్వ వశత్వ ప్రాకామ్య ప్రాప్తి అని అటువంటి సిద్ధులను ప్రసాదించగల శక్తి గల అమ్మవారికి, బ్రహ్మాండ భాండోదరి, బ్రహ్మాండమునే తనలో ఉంచుకున్న అమ్మవారికి, లీలానాటక సూత్రఖేళనకరి, ఈ ప్రపంచం యొక్క లీల అనే దానికి సూత్రధారి అయిన అమ్మ, విజ్ఞాన దీపాంకురి, విజ్ఞానము వివేకము అని ఎంతమంది అయితే ఇప్పుడు చెప్పుకుంటూ తిరుగుతున్నారో వీళ్ళందరికీ విజ్ఞాన ప్రసాదించిన తల్లి, శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి, విశ్వేశ్వరుడి యొక్క మనోరూపమైన మనఃప్రీతికరమైన ప్రియురాలైన కాశీపురాధీశ్వరి, కృపతో మా అన్నపూర్ణేశ్వరి భిక్షగా నాకు విజ్ఞానాన్ని శక్తిని ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. 6వ శ్లోకంలో ఆదిక్షాంత సమస్త వర్ణనకరి, శంభుప్రియే శాంకరి, కాశ్మీర త్రిపురేశ్వరి, త్రినయని విశ్వేశ్వరి శర్వరి, స్వర్గద్వార కవాటపాటనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతాన్నపూర్ణేశ్వరి, ఆదిక్షాంత సమస్త వర్ణనకరి, అకారం నుంచి క్షకారం వరకు ఉన్న మాతృకావర్ణ అక్షరములు అని అంటారు. అంటే అ ఆ ఈ ఉ అని మనం మామూలుగా భాషలో వాడేస్తాం, కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అమ్మవారి రూపంతో శక్తితో అమ్మవారు ఉంటుంది. ఆ శక్తులన్నీ కూడిన అమ్మవారు అని. ఓం నమః, ఐం నమః, హ్రీం నమః అని మనం ఏ మంత్రాన్ని చెప్పినా దానికి ఒక బీజాక్షర శక్తి ఒకటి ఉంటుంది. అది కాకుండా విశేషమైన తపస్సు చేసే మార్గంలో, యోగ మార్గంలో మాతృకా వర్ణమాల అని అంటారు. ఓం అం నమః, ఆం నమః, ఇం నమః, ఈం నమః, ఓం నమః, ఓం నమః, రిం నమః, లీం నమః, ఏం నమః, ఐం నమః, అం నమః, అం నమః, కం నమః, ఖం నమః, గం నమః, ఘం నమః, నం నమః, చం నమః, ఛం నమః, జం నమః, ఝం నమః, ఞం నమః, టం నమః, ఠం నమః, డం నమః, ఢం నమః, ణం నమః, తం నమః, థం నమః, దం నమః, ధం నమః, నం నమః, పం నమః, ఫం నమః, బం నమః, భం నమః, మం నమః, యం నమః, రం నమః, లం నమః, వం నమః, శం నమః, శం నమః, సం నమః, హం నమః, ళం నమః, క్షం నమః అని మాతృకావర్ణ అక్షరముల యొక్క శక్తి. ఇది మాతృకా ప్రార్థన అని అంటారు. ఈ అక్షరములతో తపస్సు చేసిన వారు కూడా ఉన్నారు. భీముడు కూడా మాతృకా వర్ణమాల తపస్సు చేసే 1000 ఏనుగుల శక్తిని పొందారు అని చెప్పేసి ఉంది.
అటువంటి మహాశక్తిని కూడా ప్రసాదించగల మాతృకావర్ణాక్షరి ఏదైతే ఉందో ఆ దీక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి, శంభువు అంటే ఈశ్వరుడి యొక్క ప్రియ భార్య అయిన పార్వతి, కాశ్మీర త్రిపురేశ్వరి త్రయణి, కాశ్మీర త్రిపురేశ్వరి, కాశ్మీరుడి యొక్క పుత్రుడు అంటే హిమవత్ పుత్రిక అని అమ్మవారికి పేరు. త్రినయని, 3 కళ్ళతో ఉండే విశ్వేశ్వరి, ఈ విశ్వానికి ఈశ్వరి అయిన శర్వరి, సర్వశక్తులు కూడి ఉన్న అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. స్వర్గద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి, స్వర్గద్వారాన్ని కూడా క్షణమాత్రంలో ప్రసాదించగల అంటే స్వర్గ పుణ్యపాపములను లెక్కించే స్వర్గము నరకము దొరుకుతుంది. అటువంటిది ఎటువంటి పాపములనైనా నశింపచేసి పుణ్యం చేసిన వారికి దొరికే స్వర్గాన్ని మాత్రమే అనుగ్రహింపగల కాశీపురాధీశ్వరి అయిన మాత అన్నపూర్ణేశ్వరి కృపతో నన్ను అనుగ్రహించి స్వర్గాన్ని కూడా నాకు ఇహంలోను పరంలోను స్వర్గాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. 7వ శ్లోకంలో ఉర్వీ సర్వజనేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారీ నీల సమానకుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి. ఉర్వి సర్వజనేశ్వరి, ఉర్వి అంటే భూమిపైన ఉండే ప్రతి జీవికి ఈశ్వరి ఆవిడే. జయకరి, అన్ని చోట్ల విజయాన్ని ఇవ్వగల శక్తి గల మాతా కృపాసాగరి, కృపాసాగరి అయిన అమ్మ. నారీ నీల సమానకుంతలధరి, స్త్రీ రూపముతో నల్లని కురులతో విపరీతమైన సౌందర్యంతో ఉన్న నిత్య అన్నదానేశ్వరి, నిత్యము అన్నదానం చేసే అమ్మవారు. సాక్షాన్మోక్షకరి, ప్రత్యక్ష మోక్షాన్ని ప్రసాదించగల, నిత్యము శుభాలని అనుగ్రహించగల సదాశుభకరి కాశీపురాధీశ్వరి అయిన అమ్మ అన్నపూర్ణేశ్వరి కృపతో భిక్షని నాకు అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. 8వ శ్లోకంగా దేవీ సర్వ విచిత్ర రత్న రుచిరా దాక్షాయణీ సుందరి వామా స్వాదు పయోధరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి భక్తాభీష్ట సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. దేవీ సర్వ విచిత్ర రత్న రుచిరా, దేవి సర్వ విచిత్ర రత్న రుచిర, రకరకములైన విచిత్రమైన అలంకరణ చేసుకున్న దేవి దాక్షాయిని, దక్షుడి యొక్క కుమార్తె, సుందరి సుందరమైన అమ్మవారు. వామా స్వాదుపయోధరా ప్రియకరి, విపరీతమైన మాతృత్వాన్ని పంచగలిగిన అమ్మవారికి ప్రియకరి, శుభమును ఆనందాన్ని ఇవ్వగలిగిన సౌభాగ్య మాహేశ్వరి, సౌభాగ్యాన్ని స్త్రీలకు ప్రసాదించే భక్తాభీష్టకరి, భక్తులైన వారి అన్ని రకములైన అభీష్టాలని అనుగ్రహింపగల, సర్వదా శుభాన్ని ప్రసాదించగల కాశీపురాధీశ్వరి అయిన అమ్మ అన్నపూర్ణేశ్వరి భిక్షగా సౌభాగ్యాన్ని, నా యొక్క అభీష్టాలని అన్నిటిని నాకు అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. అలాగే 9వ శ్లోకంలో చంద్రార్కానల కోటి సదృశి చంద్రాంశు బింబాధరి చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క వర్ణేశ్వరి మాలా పుస్తక పాశస అంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. చంద్రార్కానల కోటి సదృశ, కొన్ని కోట్ల యొక్క చంద్రుడు, అగ్ని, సూర్యుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అంతటి ప్రకాశవంతురాలైన అమ్మవారు. చంద్రాంశు బింబాధరి, ప్రశాంత చిత్తమైన ముఖంతో కలిగిన అమ్మ. చంద్రార్కాగ్ని సమాన కుండలధరి, కుండలాలని, చంద్రుడు సూర్యుడిని కుండలాలుగా ధరించిన చంద్రార్క వర్ణేశ్వరి, సూర్యుడు చంద్రుడు కలగలిపితే ఏ రంగు అయితే వస్తుందో ఆ రంగులో ఉన్న మాలా పుస్తక పాశసాంకుశధరి, మాల అంటే జపమాల, అక్షమాల, రుద్రాక్షమాలని, పుస్తకాన్ని, పాశమును అంకుశమును ధరించిన దాన కాశీపురాధీశ్వరి మాత అమ్మ అన్నపూర్ణేశ్వరి భిక్షగా నన్ను కృపని అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. అలాగే 10వ శ్లోకంలో క్షత్రత్రాణకరి మహాభయహరి మాతా కృపాసాగరి సర్వానందకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీధరి దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. క్షత్రత్రాణకరి, వీరులని
వీరులని రక్షించుదానా, క్షత్రత్రాణకరి అంటే క్షత్రియులైన వారు యుద్ధంలో వెళ్ళినప్పుడు వాళ్ళని రక్షించగల శక్తి గల అమ్మవారు. మహాభయకరి, మహాభయంకరురాలైనది కూడా. అలాగే మాతా కృపాసాగరి, అమ్మ రూపంలో కూడా కృపను ప్రసాదించగలను. అంటే పాపులకి, రాక్షసులకి, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి, చెడు ఆలోచనలు ఉన్న వారికి అమ్మవారు భయంకరమైన భద్రకాళి రూపంలో కనిపిస్తూనే, మంచివారికి, సద్బుద్ధి కలిగిన వారికి, సాధువులకి అమ్మ రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. సర్వానందకరి, అన్ని రకములైన ఆనందములను ఇవ్వగలి. సదాశివకరి, సదాశివ అంటే శుభము అని అర్థము, శివ అంటే మోక్షము అని అర్థం. శివ అంటే ఇంక దానికి ఉన్న అర్థాలకి లెక్క లేదు. అన్ని రకములైన శివమును అనుగ్రహించగల విశ్వేశ్వరి శ్రీధరి. విశ్వేశ్వరి అనగా ఈ విశ్వానికి అమ్మవారు రాణి. శ్రీధరి అంటే లక్ష్మీదేవి రూపం కూడా ఆవిడే. శ్రీని అనుగ్రహించగల. శ్రీ అంటే ధనము, శ్రీ అంటే విద్య, శ్రీ అంటే అన్నము, శ్రీ అంటే ఆరోగ్యము. ఇలాగ చాలా రకాల అర్థాలు వస్తాయి. అన్ని రకములైన శ్రీలని ప్రసాదించగల దక్షాక్రందకరి. దక్ష ప్రజాపతి యొక్క దుఃఖానికి కారకురాలు కూడా ఆవిడే. యాగనాశనము జరిగింది కదా వీరభద్రుడి అవతారంతో, అలాగా. అందుకని అటువంటి తప్పు చేసిన వాళ్ళకి దుఃఖాన్ని కూడా ప్రసాదిస్తూనే నిరామయకరి, నిరాడంబరాలు అయిన విశ్వేశ్వరి, కాశీపురాధీశ్వరి అయిన అమ్మ కృపాసాగరి, నా యందు దయతో నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారనమాట. అలాగే ప్రార్థనతో 11వ శ్లోకంతో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ అన్నపూర్ణేదేవి, సదాపూర్ణి, ఎల్లప్పుడూ నిండు కుండవలే కనిపిస్తున్న అమ్మవారికి నమస్కరిస్తూ, శంకరుడి యొక్క ప్రాణవల్లభే, శంకరుడి యొక్క ప్రియురాలివైన అమ్మ కృపాసాగరి పార్వతీదేవి, భిక్షగా నాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, సిద్ధిని అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి ఆఖరిగా ఈ శ్లోకం చెప్తూ, మాతాచ పార్వతీదేవి, అమ్మ రూపంలో ఏ స్త్రీని చూసినా పార్వతీదేవిగానే నేను పూజిస్తున్నాను. పితాదేవో మహేశ్వర, తండ్రిని నేను ఈశ్వరుడితో సమానంగానే పూజిస్తున్నాను. నాకు తల్లిదండ్రులు అంటే అమ్మ పార్వతీ పరమేశ్వరులే అని చెప్పి, బాంధవ శివభక్తాశ, బంధువులు అనే వారిని నేను సంసారిక రూపంలో చూడట్లేదు. ఈశ్వరుడికి భక్తుడు అంటే వాడు నాకు బంధువుతో సమానమే. అలా నేను చూస్తున్నాను. స్వదేశో భువనత్రయం, నేనున్న స్థానాన్ని, ఈశ్వరుడి యొక్క నగరం ఎక్కడైతే ఉందో, ఈశ్వరుడి యొక్క ఆలయం ఎక్కడైతే ఉందో అదే నాకు ముల్లోకాలతో సమానమైనది అని ప్రార్థిస్తూ సంపూర్ణం చేశారు. అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహం చేత మీ ఇంట ఎల్లప్పుడూ ఒక మనిషి తినేంత వరకు భోజనం ఉండి, మిగిలేటట్టుగా ఉండి, ఎల్లప్పుడూ కావాలి ఏదైనా ఇవ్వండి అని వచ్చిన వాడికి లేదు అనకుండా పెట్టే శక్తిని మీకు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అనుగ్రహించి అంతా మంచి జరగాలని ప్రార్థిస్తూ, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః.